కోరిక మేరకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ యొక్క వెంకటాచలం పైన ఉద్భవించిన వాడై ఈ యొక్క లోకానంతా కూడా కాపాడడానికి వచ్చినాడు. మనందరం కూడా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం చూడకపోతుంది. కానీ కలుగులో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీతారాములు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు, విశ్వేశ్వర స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ కొన్ని వేల మంది, లక్షల మంది దేవతలు ఉన్నారు. కానీ వాళ్ళందరిలో కూడా ఈ కలియుగంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పుడు కూడా మనం ఒక్కసారి తిరుమలను గమనించినట్లయితే కొన్ని వేల లక్షల మంది ప్రతినిత్యం కూడా స్వామిని దర్శిస్తూ వారి కోరికలను కూడా నెరవేర్చుకుంటూ వారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. కాబట్టి ఈ కలియుగానికి ప్రత్యక్షమైన ఎవరయ్యా అంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక ఒక్కసారి మనం తిరుమల క్షేత్రాన్ని గమనించినట్లయితే స్వామికి సుమారుగా రోజు 27 సేవలు చేస్తారు. ఉదయాస్తమాన సేవ, ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు కూడా స్వామికి అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా చేస్తారు. ఆ యొక్క సేవల్లో అన్ని సేవలు కూడా గొప్పవే. ఆ యొక్క సేవల్లో కూడా ఎంతో గొప్పదైనటువంటిది ఈ లోకానికి, ఈ యొక్క దేశానికి అంతా కూడా సుభిక్షాన్ని కలిగించేటువంటిది ఏంటయ్యా అంటే నిత్య కళ్యాణము, పచ్చతోరణము అనేటువంటి సేవ. ప్రతినిత్యం కూడా స్వామివారికి వసంత మండపంలో ఆ యొక్క పచ్చని మామిడాకు తోరణాన్ని కట్టి సుందరంగా అలంకరించి ఆ యొక్క స్వామి అమ్మవారి ఇద్దరు కూడా ఉత్సవమూర్తులు ఎంతో వైభవంగా అలంకరించి ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేశము, ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలా, ఈ లోకానికంతా కూడా కళ్యాణం అంటే మంగళము, యోగము, క్షేమము కలగాల అని చెప్పి ఆ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. ఆ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూడాలనేటువంటి కోరిక ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమతలు అంటే వృత్తులు